ఓం నమ శివాయ. మహాలయ పక్షములో వచ్చేటటువంటి అమావాస్య చాలా విశిష్టమైనటువంటిది. దీనినే పితృ అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య గురించి గరుడ పురాణంలో ఇలా చెప్పబడి ఉన్నది. అమావాస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృ గణానృణాం. అనగా ప్రతి అమావాస్యకు కూడా వాయువు రూపంలో పితృదేవతలు తమ వారసుల ఇళ్ల దగ్గరకు వస్తారని, వారు నిర్వహించేటటువంటి శ్రాద్ధకర్మలకు, అన్నదానాలకు, విశేషముగా నువ్వుల నీళ్ల తర్పణానికి సంతృప్తులై వారికి ఆయురారోగ్యాలతో, సర్వ సంపదలతో, పిల్లా పాపలతో వర్ధిల్లమని మనసారా ఆశీస్సులు అందించి వెళతారని గరుడ పురాణంలో చెప్పబడుతూ ఉన్నది. ప్రతి అమావాస్యకు ఇలా చేయడం సాధ్యం కానటువంటి వారు మహాలయ పక్షములో వచ్చేటటువంటి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా వారికి పితృదేవతల అనుగ్రహం లభించి శ్రేయస్సు, యశస్సు, కీర్తి కూడా లభిస్తుంది అన్నటువంటిది శాస్త్రవచనం.